అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని దానికి సంబంధించిన దొంగలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాగా దొంగలను గుర్తించారు. ముద్దాయిలు శ్రీకాకుళం వాస్తవ్యులుగా గుర్తించారు. ఎక్కడెక్కడో ఎన్నోసార్లు దొంగతనాలు చేసినా ఎక్కడా పట్టుబడని ఈ దొంగలు మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులకు చిక్కారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులను అందించారు. స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది. సో దాంట్లో సుమారుగా మనకి 868 గ్రామ్స్ గోల్డ్ అండ్ 8.56 kgs ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది. సో మన టీం లెడ్ బై సిఐ వీరబాబు, ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీం అందరూ కూడా దీన్ని కంటిన్యూస్గా దీనిపైన ఉండి ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం సిల్వర్ 8.56 kgs ఆఫ్ సిల్వర్, అలాగే 868 గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, ప్రకాశం అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్, ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ అఫెన్స్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. సో దీనికి ఈ టీంని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్. సో ఇద్దరు కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క టీం